దూరపు కొండలు నునుపని అమెరికాలో మనం బ్రతకడం చాలా గొప్ప జీవితంలో అదృష్టం వస్తేనే అలాంటి చోట్లకి వెళ్ళి బ్రతకగలం అనేటువంటి ఫీలింగ్ ఒకటి సహజసిద్ధంగా మనకు సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోయింది. ఈ కారణంగానే అవసరమైతే ఆస్తులు అమ్మి మరి తమ పిల్లల్ని అక్కడికి చదివించడానికి పంపించి ఆ చదువుల తర్వాత అక్కడే ఉద్యోగాలు చేయాలి. తర్వాత మనం చచ్చినప్పుడు శవాన్ని చూడడానికి వచ్చినా రాకపోయినా పర్లేదు, వాట్సాప్లో చూస్తారు, లేకపోతే కనుక లైవ్లో చూస్తారు. అదే ఒక గొప్ప జీవితం అని భావించేటటువంటి సంస్కృతి సంస్కారం ఇప్పుడు పెరిగిపోయినటువంటి రోజులు. చివరికి అక్కడ పరిస్థితి ఏమైపోతుంది, క్రమక్రమంగా దిగజారుతుంది. మనం ఇక్కడి నుంచి మన వాళ్ళని పంపించాక అందరూ చచ్చిపోతారని చెప్పను, కానీ సెక్యూరిటీ ఉందా అంటే 100కి 70%, 30% డౌట్స్ ఉన్నాయి, 30% ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కాకపోతే బ్రతికితే మన అదృష్టం, బతకపోతే మన ప్రారంభం అలా అనుకుంటే అమెరికా చాలా హ్యాపీ. తాజాగా గత నెల రోజుల్లో 3 భారతీయులు చనిపోయినటువంటి సంఘటనలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అనదర్ ఇండియన్ ఆరిజిన్ స్టూడెంట్ హ్యాస్ బీన్ ఫౌండ్ డెడ్ ఇన్ ద యుఎస్. 19-year-old Shreyas Bengeri was a student at a business college in the US state of Ohio. The Consulate General of India in New York said that no foul play is suspected at this stage in his death. This is the 4th such death this year in the US and 3rd in just a week. ఈ వారంలోనే 3వ సంఘటన, ఈ నెలలో 4వ సంఘటన. ఇది వరుసగా జరుగుతున్నటువంటి మరణాలే అర్థం కావట్లేదు.